తెలంగాణలో బీజేపీ నడిపించే నాయకుడు లేడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తా ఉన్న నాయకుడి కోసమే పార్టీ చూస్తుందని అన్నారు. కావాలనే ఈ మాటలను అన్నారా? ఎవరిని ఉద్దేశించి అన్నారు? తెలంగాణలో ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్నారు. వారిలో పార్టీని నడిపించే వారే లేరా అనే చర్చ సాగుతుంది. కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడానికి ముందు బండి సంజయ్ పార్టీని సమర్థవంతంగా నడపలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి మాటల్లో ఆంతర్యం ఏంటి? నిజంగానే పార్టీని నడిపే నాయకుడు లేడా? కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు ఎలా చూస్తున్నారు? తెలంగాణ బీజేపీ చీఫ్ కోసం అధిష్టానం చాలా కాలంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చాలా మంది నాయకులు ప్రయత్నాలు పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన్ను విమర్శిస్తున్న వారికి కూడా చురకలంటించారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే, తెలంగాణ బీజేపీని నడిపించే వారికి చాలా శక్తి అవసరం. ఇప్పుడు రాజకీయాలు ముందులా లేవు, పూర్తిగా మారిపోయాయి. కేవలం ఒక అజెండాను పట్టుకొని ముందుకు వెళ్తా అంటే కుదరదు. సమాజంలో చాలా మార్పు వచ్చింది. అలాగే ప్రధాని మోడీ చేస్తున్న పనులకు ప్రజల నుంచి స్పందన ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల మూడును దృష్టిలో పెట్టుకోవాలి. అందరినీ కలుపుకొని కలిసికట్టుగా ముందుకు నడిపించాలి. ఆవేశాలతో దూసుకెళ్తా అంటే కుదరదని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. బీజేపీని నడిపించే సరైన నాయకుడు దొరకట్లేదు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీన్ని సాకుగా చూపించే చాలా మంది బీజేపీ నాయకులు మరో టర్మ్ కూడా తానే తెలంగాణ చీఫ్గా ఉంటాడని కొంతమంది విమర్శిస్తున్నారు. అలా చేసే విమర్శలకు తాను సమాధానం చెప్పబోనని అన్నారు. ఏ పార్టీలోనైనా చిన్న మనస్పర్ధలు ఉంటాయని, బీజేపీ పార్టీలో కూడా కొన్ని అంతర్గత కలహాలు ఉన్నాయని, ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివే అన్నారు. ప్రస్తుతం బీజేపీ పుంజుకుంటుందని, అలాగే పార్టీని మరింత బలంగా మార్చడానికి ఆయన వంతు ప్రయత్నం ఎప్పుడూ ఉంటూనే ఉందన్నారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలోని కొంతమంది నాయకులకు మింగుడు పడడం లేదు. పార్టీ కోసం తాము కూడా పనిచేస్తున్నామని, సరైన నాయకులము కాకపోతే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అని గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు గొనుగుతున్నారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్టీలో జోష్ వచ్చిందని, బండి సంజయ్ దూకుడు వ్యవహారంతో యువతలో ఉత్తేజం వచ్చిందని కొంతమంది అంటుండగా, ఈ దూకుడే పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని, పూర్తిగా వ్యతిరేకత రాకముందే అధిష్టానం ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే పార్టీని నడిపే సమర్థవంతమైన నాయకులు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారని, అయితే అనుకూల నాయకుల కోసం చూస్తున్నారేమో అనేది విశ్లేషకుల భావన. ఇంకా తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగాలి, మున్సిపల్ ఎన్నికలు జరగాలి. ఈలోపు పార్టీ అధ్యక్షుడిని మారుస్తారా లేదా కిషన్ రెడ్డినే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.